నేను వారిలో నివసించి సంచరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడ నివసిస్తాడండి చెప్పాలి. నేను వారిలో, వారంటే ఎవరు? మనమే. నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎక్కడ ఒక మూల మీద కూర్చొని నేను, లేకపోతే ఏదో గోడ మీద వేలాడను. నేను వారి మధ్యలో నివసిస్తాను, వారి మధ్యలో నేను సంచరిస్తూ ఉంటాను. నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వారి నుండి మీరు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. రెండవదిగా అపవిత్రమైన వాటిని ఏది ముట్టుకోవద్దు అని ప్రభు చెప్పారు. దేవుడు మనలో నివసించాలి, ఆయన మన మధ్యలో సంచరించాలి అని ఎవరెవరైతే కోరుకుంటారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే వారి నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరి దగ్గర నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండాలంటే అవిశ్వాసులతో మనం కలిసి ఉండకూడదు. అవిశ్వాసులతో, అవిశ్వాసంగా మాట్లాడే వాళ్ళతో, అవిశ్వాసంతో, అపనమ్మకంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉండాలి. రెండోదిగా అపవిత్రమైన వాటిని ఏది మనం ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు అంటే ఏంటంటే చేతి గురించి కాదండి నేను చెప్పేది. అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు. అపవిత్రమైన ఆలోచన మనసులోనికి తీసుకురాకూడదు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అలా కాకుండా నేను సీరియల్ చూస్తూ ఉంటానమ్మా, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎవరు వింటారు చెప్పండి? నేను సీరియల్ చూస్తూ ఉంటాను, నువ్వు చదువుకో బిడ్డ అంటే చదువుకుంటుందా బిడ్డ? బిడ్డ నువ్వు బాగా చదువుకోమా, నేను సీరియల్ చూస్తుంటానంటే కుదురుతుందండి? తల్లిదండ్రులు అదే చేస్తారు. మేమైతే మా దారిలో వెళుతుంటాం, మా బతుకులేమో ఇలా అయిపోయింది, మా జీవితాలు ఇలా తెల్లారితే, నీవైనా బాగుండు తల్లి, నీవైనా బాగుండు బిడ్డ అంటే ఆ బిడ్డ ఎందుకు బాగుంటాడు? నేను అంటాను ప్రియులారా, మన దేవుడు అలా కాదండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. మాటలో పరిశుద్ధత, మన ప్రవర్తనలో పరిశుద్ధత, మన జీవన విధానంలో పరిశుద్ధత, మన పిల్లల్ని పెంచే విషయంలో పరిశుద్ధత, మన సంభాషణ పరిశుద్ధత, ప్రతిదీ కూడా ఏంటంటే పరిశుద్ధత మీద కట్టబడి పరిశుద్ధమైన ఆలోచనలతో మనం సాగిపోవాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను మీ మధ్యలో నివాసం చేయాలి, నేను మీ మధ్యలో నివసించి నేను సంచరిస్తాను గనక మీరు వారికి దూరంగా ఉండండి, వారికి ప్రత్యేకంగా ఉండండి. అంటే అవిశ్వాసులైన మనుషులకు మనం కొంచెం దూరంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరని అడిగాను అనుకోండి, ఒక నలుగురు ప్రార్థన పరుల పేరు చెప్పగలుగుతారా? నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారన్నయ్య, మంచి ప్రార్థన పరులు, ఈమె ప్రార్థన పరులు చెప్పగలుగుతారండి? ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారు మనకు ఫ్రెండ్స్. లోక వార్తలన్నీ నీకు తెలుసామే, నీకు తెలుసామే అని ఎక్కడెక్కడో సంగతులని చెప్పేవాళ్ళు ఉంటారు. నీకు తెలుసారా అని ఎక్కడెక్కడో సంగతులని చెప్పేవాళ్ళు. రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. సినిమా పుకార్ల గురించి, సినిమా షికార్ల గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మన బజార్లో ఎవరింట్లో ఏ కొంపలో ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా సేకరించి, అదే పనిగా సేకరించి మనకు అందచేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళకు 4 ఉన్నారా? నీ వాళ్ళతో ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతావా? నీ వాళ్ళతో ఉన్నప్పుడు ఆరాధించగలుగుతావా? వాళ్ళతో నువ్వు సంభాషించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుందా? విశ్వాసులైన వాళ్ళతో నీకు సహవాసం ఉందా? దేశంలో ఒక సమస్య వచ్చి మనుషులందరినీ చంపేస్తున్న రాజు వికృత చేష్టలు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దానియేలుకు ఒక 3 స్నేహితులు ఉన్నారండి. వాళ్ళు గుర్తుకొచ్చారు. వాళ్ళు షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు, వీళ్ళు 4 కలిసి ప్రార్థన చేశారంట. దేవుడు మర్మములను బయలుపరిచాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీకు గుర్తుకు వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, దేశానికి ఆపద వచ్చినప్పుడు, పట్టణానికి ఆపద వచ్చినప్పుడు, సంఘానికి ఆపద వచ్చినప్పుడు, కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏంటంటే గట్టిగా ఒక 4 నీతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? నువ్వు కబరు పెడితే వెంటనే వచ్చి నీతో ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు ఉన్నారా? నువ్వు కబరు పెడితే 4 వచ్చి నీతో కలిసి ఉపవసించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. అక్క ఏమనుకోదక్క అనేవాళ్ళు ఉన్నారా? నాకు కూడా ప్రార్థన చేయాలని ఉంది కానీ అక్క ఇప్పుడు కాదు లెక్క అనేవాళ్ళు ఉన్నారా? అన్నా నువ్వు పెద్దదున్నా నాకు రావాలనే ఉంది కానీ అన్నా అనేవాళ్ళు ఉన్నారా? లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు బద్దలైన బండ సందులో నిలబడి దేవుని కోసం నిలబడగలిగిన వాళ్ళు, పరిచర్య కోసం నిలబడగలిగిన వాళ్ళు, నీ క్షేమం కోసం ప్రార్థించగలిగిన వాళ్ళు, నిన్ను ఓదార్చగలిగిన వాళ్ళు, ప్రభులో నిన్ను స్థిరపరచగలిగిన వాళ్ళు,
విశ్వాసం నువ్వు సన్నగిల్లిపోయినప్పుడు, విశ్వాసం నువ్వు బలహీనపడినప్పుడు నీ విశ్వాసాన్ని పెంపొందించేవాడు ఎవరైనా నీ జీవితంలో ఉన్నారా? అవిశ్వాసులతో సహవాసం, అవిశ్వాసపు మాటలు. బయలుదేరిందేమో ఏంటండి 30 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారండి? ఎక్కడి నుండి బయలుదేరారు చెప్పాలి? ఎక్కడి నుండి బయలుదేరారు? ఐగుప్తు నుండి బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. ఎలా బయలుదేరారంటే ఉత్సాహంగా బయలుదేరారు, సంతోషంగా బయలుదేరారు. కానీ అక్కడికి వెళ్ళి చేరింది మాత్రం ఇద్దరేనండి. కనాను దేశానికి వెళ్ళి చేరింది ఇద్దరే. వాళ్ళ పిల్లలు వచ్చి చేరారు, అది వేరే విషయం. ఆ బయలుదేరిన ఆ 30 లక్షల మంది జనాభాలో, ఆ 30 లక్షల మంది ఆ జనాభాలో 6 లక్షల కాల్బలంలో ఎంతమంది వెళ్ళి అక్కడ చేరారు, ప్రవేశించారు అని చూస్తే ఇద్దరు మాత్రమే. వారిలో ఒకడు కాలేబు, రెండవదిగా యెహోషువ. మిగతా వాళ్ళందరూ కూడా మార్గం మధ్యలో ఆకు రాలినట్లు రాలిపోయారు. ఎందుకు ఇవన్నీ వాళ్ళ జీవితంలో సంభవించిందంటే అవిశ్వాసం. దైవ కార్యాలు ఎన్నో కన్నులారా చూసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని కార్యాలు విశ్వసించలేకపోయారు. వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలయ్యింది. వారం సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఎన్ని సాక్ష్యాలు వినుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చల్లని నీడలో మనం ఉన్నామండి. ఆమెన్ చెప్పడం గట్టిగా. ఆమెన్ అనమంటే ఆమెన్ అంటున్నారు, హల్లేలూయా అంటే హల్లేలూయా అంటారు. చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తుతున్నారు, చేతులు ఊపమంటే చేతులు ఊపుతున్నారు, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడుతున్నారు. కూటమైన తర్వాత అన్నం పెడితే పళ్ళాలు లేపేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు అంటూ ఉంటారండి, మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు బియ్యం తిని ఉండొచ్చు, ఎన్ని బస్తాలు అన్నం తిని ఉండొచ్చు చెప్పండి. కౌంట్ చేసుకుంటే ఎన్ని బస్తాలు ఉంటుందో మన పొట్టలో. ఇప్పటికీ మన పొట్టలోకి వచ్చి వెళ్ళింది ఎన్ని బస్తాలు వచ్చిపోయి ఉంటుందో. అవన్నీ ఎట్లా అరిగించి ఉంటుందో మీరు ఆలోచించండి. ఇవన్నీ గ్రేస్ ఆఫ్ గాడే కదండి, గాడ్ గ్రేసే కదండి. దేవుడు కృప వలన తింటున్నాము, అరిగించుకుంటున్నాం, నిలబడుతున్నాం, కూర్చుంటున్నాం, ఏంటండి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఏదో మన కష్టార్జితను బట్టి మన ప్రయాసపడి 4 రూపాయలు సంపాదిస్తున్నాం, మన పిల్లల్ని చదివించుకుంటున్నాం, సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ప్రభు చేసిన కార్యాలు. నంద్యాల నగరంలో, పట్టణంలో ఎంతోమంది ఉన్నారు, పండగలు చేసుకుని వాళ్ళు అడావుడిగా ఉన్నారు. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు మనల్ని పిలిచాడు, రక్తంతో కడిగాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. ఈ పరిశుద్ధ కుటుంబంలో ప్రభు మనల్ని చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని కృప కాదంటారా? ఎన్నెన్ని మేలులు, ఎన్నెన్ని ఉపకారాలు, దైవ సేవకుల ద్వారా ఎన్ని సాక్ష్యాలు వింటున్నారు. సంఘంలో ప్రభు చేసిన ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు మన స్థితి ఏంటి? ఆమె చెప్పడం గట్టిగా. ఇదే నంద్యాల పట్టణంలో ఒకప్పుడు మన పరిచర్య ఎలా ఉండేదండి, ఇప్పుడు ఎంత విస్తరించింది. ఇప్పుడు దాదాపుగా 2 ఎకరాల్లో ఏంటండి ఓ విస్తారమైన సేవ, ఓ అద్భుతమైన మందిరాన్ని దేవుడు మనకు దయచేశాడు. అనుకున్నామా మనం? ఇవన్నీ అనుకున్నాయా? మన కలలు కన్నాయా చెప్పండి? మనం అనుకున్న దానికన్నా ఏంటండి గొప్పగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎన్ని మేళ్ళు, ఎన్ని ఉపకారాలు. కొద్దిగా ఆరంభించబడిన ఈ పరిచర్య ఈరోజు రాయలసీమ అంతా కూడా పొంగి ప్రవహిస్తుందండి. రాయలసీమలో మన హోసన్న పరిచర్య ఒక జలనిధిగా దేవుడు మార్చాడు. చెప్పకూడదు అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్ని ఉపకారాలు పొంది, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోగా ప్రియులరా, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు ఆలోచనలు. మరలా ఐగుప్తుకి వెళ్తాంలే, లోకంలోనే మాకు బాగుండేది, అప్పుడే బాగుండేది మాకు, మళ్ళీ ఐగుప్తుకు వెళదాం, ఎవరైనా వస్తారా అని ఐగుప్తుకు వెళ్ళే ఆలోచనలు. ఎందుకంటే ప్రియులరా, వాళ్ళ ముందు ఉంచబడిన పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ 7 జాతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద విజయం సాధించాలి. ఫైటింగ్ స్పిరిట్ లేదు వీళ్ళకి. ఆమెను చెప్పడం గట్టిగా. ఏదైనా ఖాళీగా కూర్చొని తినడానికి పెడితే కుంభాలు తింటారు తప్ప శ్రమపడి మనసు అరణ్యంలోనే హాయిగా ఉంది. ఎందుకంటే రోజు మన్నా కురుస్తుంది, తీసుకోవడం, వండుకొని తినడం, నిద్రపోవడం. మోషే గారు అందరూ ప్రార్థనకు రండి అంటే అందరూ ప్రార్థనలు కూర్చోవడం, మోషే గారు చెప్పడం కమ్మగా వినడం, ఆ తర్వాత నిద్రపోవడం. మరలా ఉదయం లేసి ఏంటంటే కష్టపడేది లేదు, పని చేసేది లేదు, విత్తనాలు విత్తేది లేదు, పంట పండించేది లేదు. ఏంటండి హాయిగా 40 ఏళ్ళు దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళి 7 జాతులు వాళ్ళని ఓడించాలి, 7 జాతులు వాళ్ళ మీద విజయం సాధించాలి, యుద్ధం చేయాలి, పోరాడాలి, మన స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి.
ఇవన్నీ వాళ్ళకి కష్టం అనిపించింది. ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ, మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మరలా బానిసత్వానికి వెళ్ళిపోదాం అని అవిశ్వాసపు మాటలు మాట్లాడడం వల్ల చాలామంది అరణ్యములో ఆకు రాలినట్లు రాలిపోయారు. కనుకనే ప్రియులారా, అవిశ్వాసులైన మనుషులతో మనం సాంగత్యం పెట్టుకోకూడదు. సరే 12 మందిని వేగు చూడడానికి పంపిస్తే 10 మంది చెడు వార్తలు మోసుకుంటూ వచ్చారు. ఆ చెడు మాటలు విని, ఆ చెడు వార్తలు విని వాళ్ళ విశ్వాసం సన్నగిల్లిపోయింది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నేను వారి మధ్యలో నివసిస్తాను, నేను వారి మధ్యలో సంచరిస్తాను. ప్రియులారా, మీరు పరిశుద్ధంగా ఉండి చూడండి, విశ్వాసంగా బ్రతికి చూడండి, మీ ఇంట్లో ప్రభు సంచరిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.